బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడనం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు చోట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అల్పపీడనం అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మనం చూడొచ్చు విశాఖ సముద్రం తీరం వద్ద అయితే ఉన్నాం. సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. థ్రెట్ అయితే ఉన్నది కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో అయితే ఈ స్థిరంగా అల్పపీడనం అయితే ఉంది. 18వ తారీఖు తర్వాత మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూలంగా వాతావరణం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అల్పపీడనం ప్రభావం విశాఖ, అల్లూరి, అనకాపల్లి, మన్యం, పార్వతీపురం, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయి. సముద్రం అలజడిగా ఉంటుంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం అయితే ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. నిజాంపట్నం, కళింగపట్నం, మచిలీపట్నం, విశాఖపట్నం, గంగవరం పోర్టులలో కొనసాగుతున్న 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే ప్రస్తుతానికైతే కొనసాగుతుంది. మత్స్యకారులు అయితే చేపల వేటకు వెళ్ళవద్దని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే మనం మొత్తం అంతా ఈ లోతట్టు ప్రాంతాలు అయితే జలమయం అవుతాయి. అలాగే ప్రధానంగా ఈ డిజాస్టర్ టీమ్ కానీ అలాగే ఈ జిల్లా మొత్తం రాష్ట్రం అధికారులంతా మొత్తం అంతా సంసిద్ధంగా ఉన్నారు. ఈ డిజాస్టర్ టీం అలాగే హోంశాఖ మంత్రి అనిత దీనైతే పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యం మొత్తం ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ దీని థ్రెట్ అయితే ఉంటుంది, ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే ఎలాంటి సహాయక చర్యలు తీసుకోవాలని చెప్పి మొత్తం అధికారులంతా కాన్ఫరెన్స్ కాల్తో మొత్తం అంతా చర్చించి అంతా సిద్ధంగా ఉన్నారు.